పూర్తిగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. అయితే మీ అందరినీ నేను కోరేది ఒకటే, మనము ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, ఏదైతే తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావాలి, మనందరం ఆత్మగౌరవంతో బతకాలి అనేటటువంటి మంచి ఉద్దేశంతో ఇక పథకం స్టార్ట్ చేసుకున్నాం. మరి ఏం జరుగుతుంది ఇక్కడ పెబ్బేర్లా చూస్తున్నాం మనం, 50 ఇండ్లు మంచిగా ప్లాట్లు వేసిర్రు, కట్టిపెట్టిర్రు. కానీ పాతపల్లిలో దాదాపు 50 ఇండ్లు ఇచ్చిపెట్టిండ్రు. ఎవరికి ఇస్తారో కూడా వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు కూడా ఇచ్చిండ్రు. కానీ బేస్మెంట్లు లేపిరు, సగంలో ఇచ్చిపెట్టిండ్రు. దాదాపు 3-4 సంవత్సరాలు అవుతున్నది. ఆ కట్టింది కూడా మొత్తం ఆగమాగం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మరి గిట్లెట్లు అవుతున్నాయని చెప్పి వీళ్ళు పోయి అడిగితే, ఇంటికి 80,000 రూపాయలు ఇస్తేనే మీకు కట్టిస్తామని చెప్పి బెదిరించి ప్రతి పేదవాళ్ళ దగ్గర కూడా మళ్ళీ 80,000 వసూలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అసలు ఇది ఎక్కడ న్యాయము? ఫ్రీగా కట్టియాలి, తొందరగా కట్టియాలి, మంచిగా ఉండేటట్టు కట్టియాలి. అట్లా కాకుండా మీదికెళ్ళి ఇంకా 80,000 వసూలు చేసుకపోయారు. అంటే ఎవరి ధైర్యం మీద వసూలు చేసిరు, ఎవరి కోసం వసూలు చేసిండ్రు, ఎవరి దగ్గరికి పోతున్నాయి ఆ డబ్బులు? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. పేదవాళ్ళం అంటే ఇక ఒత్తుతూనే ఉంటారు. ఎట్లా చేసినా చూసుకుంటా కూర్చోవాలనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్కి పోతే మంచిగా వైద్యం లేకున్నా కూడా ఏమనద్దు, మన పిల్లల బళ్ళు చక్కగా లేకున్నా ఏమనద్దు, మన దగ్గర ఏం సవలత్ లేకున్నా ఏమనద్దు, మంచినీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమనద్దు. ఇక మనం ఏమనకపోతే గిట్లనే ఉంటాం. మరి ఒకసారి అందరం పట్టుబట్టి గట్టిగా మాట్లాడినాం కాబట్టి తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ వచ్చినాక మనం బాగుపడాలి కదా. ఇప్పుడు వస్తుంటే అక్కలందరూ చెప్తున్నారు నాకు, ఇక్కడంటే పాపం వీళ్ళకి 50 ఇండ్లు అంతో ఇంతో ఇచ్చిండ్రు, కానీ మాకైతే అసలు ఇల్లే దిక్కులేదు, మాకు పెన్షనే లేదు, చెయ్యి మొత్తం తెగిపోయింది, ఆమెకు పెన్షన్ వస్తలేదు. ఇక దానికి ఎవరన్నా ఏమన్నా చెప్పేది ఉంటుందా? కొత్తగా చెయ్యి తెగిపోయిందంటే పెన్షన్ డైరెక్ట్గా రావాల్సిందే. దానిలో చెప్పుడు ఎందుకు, సర్టిఫికేట్ ఎందుకు, దానికి 10 మంది చుట్టూ తిరుగుడు ఎందుకు, మళ్ళీ వీనికి పైసలు ఇచ్చుడు ఎందుకు? అంటే ఈ పరిస్థితి వ్యవస్థ మంచిగా లేదు, ఇది కరెక్ట్ కాదు. లేనోనికి మొదలు చూడాలి. మనందరం ఆడవాళ్ళమమ్మ, మనకు తెలుసు. ఇంట్లో ఒక పిల్లగానికి మంచిగా లేదు అని జ్వరం వచ్చిందంటే అందరం వాడిని చూస్తాం మొదలు. అట్లనే సమాజంలో పేద సాధలు ఉంటే మొదలు వాళ్ళని చూడాలి, వాళ్ళ సంగతి చూడాలి, వాళ్ళకో పని చేయాలి, చేసినాక ఇంకో పని చేసే ప్రయత్నం చేయాలి. కానీ అట్లా జరుగుబాటు అయితే లేదు. కాబట్టి అట్లా జరగాలంటే ఏం చేయాలి అంటే, ఇట్లా ఎక్కడెక్కడ అయితే సమస్యలు ఉన్నాయో, పరిష్కారం కాకుండా ఉన్నాయో, మొదలు వాటి దగ్గర పోయి వాటి మీద పోయి అడగాలి. ఒకరు అడిగేటోళ్ళు లేకపోతే ఎవరు చేయరు. అడగందే అమ్మన్న పెట్టదని అంటారు కదా, మీకు తెలుసు కదా. చిన్న పిల్లలు కూడా వాళ్ళు గట్టిగా గింజుకొని ఏడిస్తే చూస్తాం మనం కూడా, లేకపోతే అప్పటిదాకా మన పని మనం చేసుకుంటాం తల్లులం. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి సమస్య ఈ 50 ఇండ్ల సమస్యనే కాదు, ఈ ఒక్క సమస్య పరిష్కారం చేస్తే తర్వాత మన సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అధికారులకు జర భయం బయలుదేరుతుంది, బుగులు పుడుతుంది. వాళ్ళకి బుగులు పుట్టిస్తేనే ఎమ్మెల్యేలకు కానీ అధికారులకు కానీ వచ్చేటప్పుడు ఓట్లకైతే వచ్చిపోతారు. ఇప్పుడైతే ఓట్లు లేవు, నేను ఓట్లు అడగడానికి రాలే మిమ్మల్ని, ఇంక నాకు ఓటేమని అడగడానికి రాలే. ఏం ఎలక్షన్ లేవు ఇప్పుడు, ఇంకా 3.5 ఏళ్ళ దాకా. మధ్యలో సర్పంచుల ఎలక్షన్లు ఉన్నాయట, వస్తాయి పోతాయి, పెద్దవాటిని పట్టించుకునే అవసరం లేదు. కానీ మన సమస్యలు మారుతున్నాయా? ఎవరికైనా ఓట్లు వేసినా మన సమస్యలు మారుతున్నాయా? అదొకటి చూసుకోవాలి. మనం మారాలంటే ఏం చేయాలి? అడగాలి. అడిగితే మారుతుంది. వచ్చినప్పుడు ఇప్పుడు నేను వచ్చిన, మీరు ఇంతమంది నన్ను అడిగినరు, నాకైతే మతిలు ఉంటుంది కదా. రేపు పొద్దుగాలు ఎక్కడికన్నా పోయినా, ఏ ఆఫీసర్ దగ్గర పోయినా, ఏ పెద్ద మనిషి దగ్గర పోయినా, ఏమేమి మరి గిట్ల పెబ్బేరు పట్టణంలో గిట్ల ఉన్నది, ఏం సంగతి అని అడగడానికి అయితే ఉంటుంది నాకు. పెబ్బేరు పాతపల్లి దగ్గర అయితే నేను అనేది ఏంటంటే, మీ అందరితో ఒకటే రిక్వెస్ట్, నాకు ఈ 50 ఎవరికైతే డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయో వాళ్ళకి పూర్తిగా వచ్చి వాళ్ళు అందులో పోయేదాకా మాత్రం వాళ్ళు ఎంట ఉండి గట్టికి కొట్లాడతాం మేము జాగృతి నుండి, అందులో వేరే అనుమానం లేదు. 2, ఎవరికైతే అసలే ఇండ్లు రాలేదని అంటున్నారో వాళ్ళ కోసం కూడా అడుగుతూనే ఉంటాం, మీకొని నిలబడే ఉంటాం. అట్లనే పెన్షన్లు ఏవైతే రాలేదని అంటున్నారో, ఇక పెన్షన్ల కథ మీకు తెలుసు. పెన్షనే కాదు, చాలా మందికి మొత్తం ఆడబిడ్డలందరికీ కూడా మనిషికి 2,500 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు చెప్పబట్టే ఓటేస్తారు కదా, అటు చెప్పేవాటికి వేసిరా, వచ్చిందా కనీసం ఇంతవరకు? ఒక్కరు కూడా రాలే. తులం బంగారం ఇస్తామన్రి, పెళ్ళై పిల్ల ఉట్టి కుల్ల కుట్టినాక కూడా తులం బంగారం వస్తలేదు, 4 లక్షల రూపాయలు కూడా వస్తలేవు. అది ఘోరమైన పరిస్థితి ఉంది. ఫ్రీ కరెంట్ అన్నారు, అది కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. ఫ్రీ గ్యాస్ అన్నారు, అది కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. నేను కదే అంటున్నా, అంత మొత్తం దేశం అంతటి ముచ్చట చెప్తున్నా నేను. అక్కడక్కడ వస్తున్నట్టు వస్తుంది, లేకపోతే అసలే వస్తలేదు. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మరి ఇన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళైతే అడగాలి కదా మనం, అంతేనా? ఇక అడిగేటోళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అడుగుతలేరు. వాళ్ళు అంత ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఆడ ఈడ ఓడిపోగానే మొత్తం ముఖం సాటేసుకొని వెళ్ళిపోయారు. ఓడిపోయినా గెలిచినా జనంలో ఉండి మీ గురించి అడగాలి కదా, అడుగుతలేరు. కాబట్టి ఆ బాధ్యత ఒక ఆడబిడ్డగా నేను తీసుకున్నా. ప్రతి ఒక్క దగ్గర పోయేస్తున్నాం. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే కన్నా ముందు పొద్దున్న నుంచి
ఏడెనిమిది దగ్గరలకు పోయి వచ్చినాం. అన్ని దగ్గరలకు పోయి వచ్చినాం. మొగోళ్ళ దందా మొగోళ్ళకు ఉంటుంది కాబట్టి ఆడోళ్ళం వెళ్ళాలి మరిగా. మనం చేస్తేనే పని అవుతుంది. అవు మళ్ళా అందుకే రానియరమ్మా, తెలుసు నాకు. అంతే కదా. అందుకే అందుకే అందుకనే నేను వచ్చింది. వచ్చి పర్టికులర్గా పట్టకాయదం ఇచ్చిరా? ఈ 50 మీకు కూడా ఇచ్చినామన్నారా? చూపిస్తలేరు ఇంకా. అందుకే అది అడగనికే వచ్చిన నేను. చాలా మందికి నిన్న మా దగ్గర పంపిరు మెసేజ్లలో. ఒక్కొక్కరిది కాదు, అందరిది మాట్లాడుతున్నా నేను. నువ్వు రంది పెట్టుకోకు, నేను మాట్లాడతా. అందరిది మాట్లాడుతున్నా నేను. అదే 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 చెప్పడానికి వచ్చిన. కానీ అడగాల్సిందే గట్టిగా. ఇప్పుడు రాంగా కూడా మన వాళ్ళు అన్నారు, అక్క మేము బీసీలో మమ్మల్ని అయితే ఎవరు పట్టించుకుంటూనే లేరంటారు. మీరు అట్లా రంది పెట్టుకోకూరి. బీసీల గురించి గట్టి కొట్లాడుతున్నాం మేము. ఇప్పుడు కాదు, 2-3 ఏళ్ళ ఒకటే లొల్లి పెడుతున్నాం బీసీల కోసం. రిజర్వేషన్ అన్నిట్లో రావాలి అనేటటువంటిది చేస్తున్నాం. ఇండ్లలో కూడా మనకు వచ్చేదాకా కూడా కొట్లాడదాం. మీరు టెన్షన్ పెట్టుకోకూరి. ఓ పక్క 2500 కోసం అడుగుదాం, ఇంకో పక్క ఇండ్ల కోసం అడుగుదాం. ఎక్కడికక్కడ స్కూళ్ళు చూసి వస్తున్నాం. ఎందుకంటే నేను కూడా తల్లిని కాబట్టి పిల్లలు చదువుకునే స్కూళ్ళు మంచిగున్నాయా లేవా అని స్కూళ్ళు హాస్టళ్ళు చూసి వస్తున్నాం. ఇంకో పక్క హాస్పిటల్కి పోయి వచ్చినాం ఇలా పొద్దున్నే. ఎక్కడైతే డెలివరీలు అయితే మొత్తం హాస్పిటల్కి పోయి వచ్చినాం. డాక్టర్లు తక్కువ ఉన్నారు, నర్సులు తక్కువ ఉన్నారు, జరాన్ని సౌలత్ చేయమని చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే ఒకళ్ళు అట్లా చూసేటోళ్ళు ఉంటే, ఒకళ్ళు అట్లా కంప్లీట్గా అడిగేటోళ్ళు ఉంటే నడుస్తుంటుంది వ్యవహారం అన్న ఉద్దేశంతోనే తిరుగుతున్నాము. దానికే జనం బాట అని పేరు పెట్టుకొని తిరుగుతున్నాం. అట్లా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మన వాళ్ళు చెప్పిన ఇక్కడ సమస్య ఉందని, అందుకే మీ దగ్గరికి వచ్చిన. సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, రాగానే మంచిగా బతుకమ్మలతోని స్వాగతం చెప్పిండ్రు, బోనాలతో స్వాగతం చెప్పిండ్రు, మీకు ధన్యవాదాలు. కానీ ఈ బోనాలు బతుకమ్మలు అనేటివి పండగ కోసమే కాకుండా మన పోరాటం కోసం కూడా మాట్లాడుకోవాలి మనం. అడగాలి గట్టిగా, భయపడకూరు. ఎవరు వచ్చినా అడుగురి, గట్టిగా అడుగురి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా అడుగురి, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా అడుగురి, రేపు మేము జాగృత వాళ్ళు వచ్చినా అడుగురి. చేస్తామంటారు ఏమయ్యని. అడగంది మాత్రం ఎవరు చేయరు, అది గుర్తుపెట్టుకోండి. ఆడోళ్ళని అడగనిస్తలేరులే. 4 రోజులు పాంబు అన్నదా మీ ఇంట్లో? సరే మాట్లాడమ్మా, మైక్ లో 4 దినాలు పాము ఉంటే కూడా మేము 4 రోజులు ఇంట్లోనే వండుకున్నాం మేడం. పిల్లలు పెట్టుకొని ఇంట్లో వండుకుంటే 3వ రోజుకి మళ్ళీ నా కోడలు తానం చేసి వచ్చి, నా కోడలు